నాదే ఉందమ్మగారు. ఉడత సాయం. డ్రైవర్ పనికి జీతం ఇస్తా ఉండారు. చిన్న చితక పనులు చేస్తున్నందుకు కడుపు నిండా కూడి పెడుతున్నారు. ఇంక నాన్న చేసేదే ఉంది చిన్నమ్మగారు. ఎందుకైనా మంచిది ఒక పని చేసి పెట్టు. ఏం చేయాలో చెప్పండి అమ్మగారు, చిటికలు చేసేస్తాను. నీ కూతురు పార్వతి పెళ్లికి రాకుండా చూడు. మెడ వంచాల్సిన పనిలేదు. మాట చెప్పు చాలు, ఇక్కడే పడుంటుంది. పెద్దబాబు గారిది శనిబాబు గారిది పెళ్లి చూడాలి అని పట్నం వచ్చినప్పటి నుంచి చెబుతానే ఉంది అమ్మగారు. వద్దంటే అది గుండె ఆగి చచ్చిపోదులేవయ్యా. అక్కడికొచ్చి ఏదైనా అరిష్టం జరిగితే నీ బిడ్డనే అంటారు. నీ మంచి కోరి చెప్తున్నాను, అర్థం చేసుకొని దానికి నచ్చ చెప్పు. అర్థమైంది అమ్మగారు, అట్లాగే. మరిచిపోను ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను నీ నీడనై నిలిచి కాపాడుతాను. అయ్యో పెద్దబాబు గారు, సిగ్గుపడినది, అట్టగే ఉండండి, తీద్దాను. ఏయ్, చెంప చెళ్ళు మొంటుందేమనుకున్నావు? కళ్ళు కనపడవా? మనుషుల్ని రాసుకుంటూ వెళ్తే గాని నీకేం తోచదా? సనమ్మ గారు, నర్మై, పెన్ని బై మిస్టేక్గా చిక్కుపడిందంతే, దానికంత సీరియస్ అవుతాం ఎందుకు? ఇలాంటి విషయాలు ఎంత సీరియస్ అవుతాయో నీకు తెలియదు పెద్దబాబు. ముందు మీరు బయలుదేరండి.
హనుమంతు, నాకు జాలి దయ ఉంది కాబట్టే ఎత్తిన చెయ్యి దించాను. అదే అఖిలకైతే ఎత్తిన కత్తిని దించదు. అర్థమైందనుకుంటా. అమ్మా పార్వతి, అమ్మా పార్వతి, ఇట్రామ్మా. పెద్దబాబు గారు కొంచెం చిన్న పని ఉందమ్మా, నేను చెప్తా. కాదు నాన్న. ఊరేగింపు వెళ్తుందిలే మాట. నాన్న నేను చెప్తా రారా గని. నాను పెళ్లి చేసుకోవాలనుకున్న పెదబావను నువ్వెట్ట చేసుకుంటావే చంద్రముఖి? పెద్ద తాకిలాండేశ్వరికి నాను పెద్ద కోడలవ్వాలనుకొని ఈ పట్నం వచ్చినా ఆశలు అడియాసలైనాయి. నలుగురిలో నన్ను శంప దెబ్బ కొట్టినా నీకియాల సావు దెబ్బ కొడతా. హలో మేడం. ఫోన్ తీనికి ఇంతసేపేంది? పాప ఏడుస్తుంటే రింగు వినబడలేదు మేడం. హే, ఈ పెండ్లు ఆగిపోయినాక జోలపాట పాడుకుంటూ తొంగోబెడుతూ గాని ముందు పని గాని. ఫోటోలు ఫ్రంట్ వేయించాను మేడం. పేపర్లో వేసినా పెళ్లి ఆగిపోతుంది. పోస్ట్ కవర్లో అంపితే 10 రూపాయలు ఖర్చవుతాది. నాకు తెలిసి జ్ఞేసా, నువ్వు 10 లక్షల కాంట్రాక్ట్ అన్నా తలకా యూపి 2 లక్షల అడ్వాన్స్ ఇవ్వనీకి నా ఇంట్లో నేనే దొంగతనం చేసిన. నువ్వు చెయ్యాల్సిందేంది? నీ సంకలో బిడ్డకు తల్లి చంద్రముఖని, తండ్రి నువ్వే అని పెండ్లి మంటపంలో శివ్వాలెత్తాలా. గిర్రున అందరికీ తలకాయ తిరుగుతా ఉంటే సర్రున చంద్రముఖికి ప్రాణం పోతా ఉండాలా. అర్థమైనాదా? అర్థమైంది మేడం. నన్ను ఎప్పుడు రమ్మంటారు? పొలోమని లగెత్తుకు రాకు. నువ్వెప్పుడు రావాలో ఎట్టా రావాలో అరగంటలో ఫోన్ చేస్తా. పెండ్లి కార్డు ఉన్నది కదా? మాకు పెళ్ళైనట్టు కార్డు ఉంది. ఇప్పుడు రావాల్సిన పెళ్లి కార్డు ఉంది మేడం. అద్దిరబన్నా, పెండ్లి ఆగిపోయినట్టెప్పో. బేగ కానీరా గనిగా. నానెప్పుడూ రెడీనే, నీ సోకులు కాని ముందు. అయ్య కార్లు ఎక్కించుకుని పోతాడా లేదా చెప్పనే లేదురా. అదిగో వచ్చినాడు, నువ్వే అడగరాదు. నానా ఏందమ్మా? నాను గనిగాడు తయారైనాం. పెళ్లి మండపానికి తీసుకెళ్లాల్సిన సామాన్లు సరుకులు అన్నీ పంపించేసినాము. ఇక మనం పోవడమే ఆలస్యం. మీరిద్దరు రాబాళ్ళ ఏండే ఉండండి. నానా అయ్యా, మేము యాడికొత్తామంటున్నావు, నువ్వు యాడికి అనుకుంటున్నావు? పెద్దబాబు గారు పెళ్లికి మేమనేది. ఆడకేరా వద్దంటున్నా, వినపడదా? అర్థం కాదా? ఇంటి పట్టునే ఉండండి. నానా ఆట పట్టుతున్నావా ఏందయ్యా? వాళ్ళ పెళ్లి చూడాలంటే పెట్టి పుట్టాలి అని చెప్పి నొడివి ఇవాళ మమ్మల్ని రావద్దు చూడొద్దు అంటున్నావు. చూసి అదృష్టం లేదనుకునే గమ్మునుండండి. మమ్మల్ని ఎందుకు వద్దంటున్నావో కారణం చెప్పయ్యా. మళ్ళీ ఆయన చెప్పల్లా ఏందే? నీ బయట కొంగు పెద్దబాబు గారి డ్రెస్కి ముడిపడినది కదా, అది చూసి భవానమ్మ గారు. నోర్మయ్, ఏట్రా పెద్దడు అయిపోయినావా? ఏడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఈపు సరుత్త ఏమనుకుంటున్నావు? దూరంగా నించొని దేవుళ్ళ పెళ్లి చూస్తామయ్యా.
వాళ్ళు దేవుళ్ళు కాబట్టే ఆ దరిదాపుల్లోకి రావద్దంటున్నాను. మండపంలో నీ వల్ల ఏదన్నా అరిట్టం అయితే నిన్న మంటల్లోకి నెడతారు పార్వతి. నా మాట నువ్వేనే ఉండు. ఎప్పుడు ఇట్టనే అంటావేటి? అరిష్టం దరిద్రం అనే మాట ఏంటి? మమ్మల్ని పట్నం ఎందుకు రమ్మన్నావు? ఊర్లోనే కూలో నాలు చేసుకుని బతికేటోళ్ళం కదా. పొద్దుగల 3ంటికే లేసి అన్ని పనులు చేసేసి తయారైనాక రావద్దంటే చాలా బాధగా ఉంటదయ్యా. అర్థం చేసుకో అయ్యా. నీకు వాళ్ళ పెళ్లి సొట్టు ముఖ్యం అయితే నాకు నా బిడ్డ పెళ్లి చేయటం ముఖ్యం. నీ మీద ఏ మచ్చ పడినా ఈ హనుమంతు తట్టుకోలేడమ్మా. అది కాదయ్యా. ఇంకేం చెప్పకో. నువ్వు వెళ్ళకపోతే పెళ్లి జరగదన్నట్టు చేయకు. నా మాట కాదని వస్తే చంపేస్తాను, సత్తాను, నాకు మడుగు తెలియదు. అయ్యా నీకు దండం పెడతానయ్యా, వద్దనకయ్యా. పానం పోతున్నట్టుంది. ఓ మూల నించని చూద్దాం. ఏ అల్లరి చెయ్యమయ్యా. అవునయ్యా, అర్థం చేసుకో. వద్దు, రావద్దు. అయ్యా వద్దామయ్యా. మా అయ్య కదు, మేం కూడా వద్దామయ్యా. చెప్పేది మీకే వినండి. కాదని వస్తే చంపేస్తా. వదిలా. అయ్యా అక్క, గని ఏడవకక్క. ఏమండి, అఖిలాండేశ్వరి వాళ్ళు వచ్చారు. నమస్తే నమస్కారం. రండి రండి. పావని, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పూర్తయ్యాయి అఖిల. బాగున్నావా? బాగున్నాను. రండి రండి. అఖిలాండేశ్వరి, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మాయిని తీసుకొని 6 వచ్చేసానంటే నేనెంత ఎగ్జైటింగ్గా ఉన్నానో అర్థం చేసుకో. నీ ఇంటి కోడళ్లుగా నా బిడ్డల్ని తలుచుకుంటుంటే ఇదిగో కళ్ళు చెమ్మగిలుతున్నాయి. ఆనందం ఆకాశాన్ని అంటుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అఖిలాండేశ్వరి. పావని, ఒకింటి బిడ్డలు నా ఇంటి కోడళ్లుగా వస్తున్నారు. ఆనందంలో, మాటలో, ఆత్మీయతలో, గౌరవంలో, అన్నిట్లో ఏ విషయంలోనూ వారి స్థాయి తగ్గకుండా చూసుకుంటాను.
మీ ఇంట్లో కుడికాలు పెట్టాలని ఎంతమంది తపన పడ్డారో నాకు తెలుసు. మాకు జన్మ జన్మలకు సరిపడే మనసులో మిగిలిపోయే సంతోషాన్ని ఇచ్చావు. ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలి పావని. ఈ తరంలో జరిగే గొప్ప పెళ్లిళ్లలో ఇదొక్కటే అని అందరూ గుర్తు పెట్టుకునేలా ఏర్పాటు చేశాం. ఈ వైభవం కలకాలం గుర్తుండిపోవాలి. నువ్వు గుర్తుగా పెట్టుకునేలా మేము చిన్న కానుక ఇవ్వదలుచుకున్నావు. నువ్వు కాదనకూడదు. ఏంటది? మా కూతుళ్ళ పెళ్లి అవగానే అప్పగింతలప్పుడు నీ కూతుళ్ళగా చూసుకోమని పట్టుకునే అందమైన అఖిలాండేశ్వరి చేతికి ప్రేమపూర్వకంగా బంగారు గాజును కానుకగా ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అమ్మా పావని, రాఖీ పండుగ రోజు మాత్రమే ఈ అన్నయ్యని గుర్తుపెట్టుకోకు. మా ఇల్లు నీ కూతుళ్లకు మెట్టినిల్లు అయితే నీకు పుట్టినిల్లు అనుకోమ్మా. అలాగే అన్నయ్య. అఖిల, అఖిల, వెళ్దామా? హనుమంతుకి వయసు పెరిగే కొద్దీ చాకస్తం వచ్చినది. చిన్నపిల్లడు నన్ను, పెళ్లిడికి వచ్చిన నిన్ను ఇంట్లో ఒకేసి ఆయన ఒక్కడే పోయినాడు. చూసినావా? ఏమనంటే కష్టం అంటాడు, అరిష్టం అంటాడు. ముసలితో వచ్చిన బాధే ఇది. నాకు నచ్చలే. ఎందుకు రాయని తిట్టుకుంటావు? మన నెత్తిన రాత రాసి ఉండకపోతే ఎవరేం చేస్తాడు చెప్పు? తమ్మురేమని అమ్ముతారేమో కొనుక్కోవే. టింగు టింగుమని కొడుతూ పాటలు పాడుతూ సర్దు గాని. ఇంత మైకురాలేంటి పార్వతి నువ్వు? పెద్దబాబు గారిని పెళ్లి చేసుకునే అదృష్టం లేదంటే సర్లే, మన బతుకులు ఇట్లా ఏడ్చేయనుకోవచ్చు. పెద్దబాబు గారి పెళ్లి కూడా చూసే అదృష్టం లేదంటే మట్టుకు నేను ఒప్పుకోను. అందుకే సొక్కా తీసి అవతలి ఇసిరి పారేశా. అవును లేరా? పోని పేరంటానికి సింగారం ఎందుకు చెప్పు? ఆకలి అవుతుందిరా గాని. పెళ్ళికి దాని ఇంట్లో ఎలా పోయి ఎలాగల ఆడిపోతే నా తమ్ముడికి లడ్డూలు, కారపూసలు, హల్వా, జిలేబీ, రొయ్యలు, పీతలు, చేపలు, కోడి పులుసు అన్నీ ఎడదామనుకున్నాను. అయ్య వద్దు అనగానే ప్రాణం ఉసురు మందిర గనిగ. నువ్వేం బాధపడకు. పెద్దబాబు గారు చంద్రముఖ అమ్మాయి గారిని పెళ్లి చేసుకొని వచ్చేస్తారుగా. ఇంటికాడ చేసే ఊరేగింపైన కళ్ళ నిండా సోతువు గాని. కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే సంబరమేందే? ఎదురుగా దేవుడున్నా సరిగా కానరాడు. సౌందర్య, ఏడిస్తే ముఖానికి రాసుకున్న పౌడర్ పోతాదని, బాధని పంటి కింద అట్టి పెట్టేసుకున్నావని నాకు తెలుస్తుందే.